అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి శుక్ర భగవానుడు. నవగ్రహాలలో శుక్రుని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం మనం. మొదటగా శుక్రుని గురించి తెలుసుకునే ముందు శుక్ర భగవాను జననం ఎలా జరిగింది తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే శుక్రుడు పురాణాల కథనం ప్రకారం తండ్రి భృగు మహర్షి మరియు కావ్యమాత ఇద్దరికి దంపతులకి జన్మించినటువంటి వాడు శుక్ర భగవానుడు. కావ్యమాతని ఉషాని కూడా అంటారు పురాణాల కథ ప్రకారం. వీరిద్దరికీ జన్మించాడు. భృగు మహర్షి అసలు ఎవరు అంటే సప్త ఋషులలో ఈయన కూడా ఒకరన్నమాట. అంటే వీరు కూడా చాలా జ్ఞానవంతులు. వీళ్ళకి జ్ఞానం అనేది వేదాల మీద పట్టు చాలా మన గురువు యొక్క తల్లిదండ్రులాగానే ఇతను కూడా సప్త ఋషుల్లో ఒకరన్నమాట. సేమ్ అలానే. సో ఈ దంపతులకి శుక్రుడు జన్మించాడనమాట. శుక్రుడు జన్మించాక శుక్రుడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడని మనం చూస్తే గురువు అంగిరస మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. అలాగనే అంగిరస మహర్షి దగ్గరికి శుక్ర భగవానుడు కూడా వెళ్ళాడు విద్య నేర్చుకోవడానికి. అక్కడ విద్య నేర్చుకోవడానికి ఇద్దరికి నేర్పుతున్నప్పుడు గురు భగవానునికి అంగిరస మహర్షి ఎక్కువ విద్య నేర్పడము, ఎందుకంటే సొంత కుమారుడు కదా. సో అలా గమనించడం వల్ల శుక్రాచార్యుడు ఏం చేశాడంటే డైరెక్ట్గా అడిగేశాడనమాట, మీ కుమారునికి ఎక్కువ విద్య నేర్పుతున్నారు, నాకు తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అని అడగడం. అలా ఏం లేదు, అందరికీ సమానంగా చూస్తా శిష్యులను అని అంగిరస మహర్షి చెప్పగా అది ఎంతో కొంచెం పర్సనల్ బయాస్, వాళ్ళ కుమారుడు అని కొద్దిగా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, విద్యను అతనికి ఎక్కువ చెప్పడం అని గమనించేసి అక్కడ నుంచి శుక్రాచార్యుడు బయటకు వచ్చేసి మళ్ళీ గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకోవడం స్టార్ట్ చేశారన్నమాట శుక్రాచార్యుడు. సో శుక్రుని యొక్క విద్యాభ్యాసము జననం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ శుక్రాచార్యునికి ఆ పేరు ఎలా వచ్చిందనే చూద్దాం మనం. శుక్రాచార్యునికి ఎలా ఆ పేరు వచ్చిందంటే గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత శుక్రాచార్యుడు ఏం చేశాడు, శివునికి మంచి కఠినమైన ఘోర తపస్సు చేశాడన్నమాట. తలక్రిందులుగా తపస్సు చేసి శివునికి చేయగా శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడనమాట. ఏం వరం కావాలని కోరుకోమనగా మృత సంజీవని విద్య కావాలని శుక్రాచార్యుడు కోరుకున్నాడు అనమాట. సో ఇక మన శివుడు ఏం పెట్టాడంటే కండిషన్ ఏం పెట్టాడంటే మంచి కోసమే ఈ విద్యను ఉపయోగించాలి, మృత సంజీవని విద్యని. అనవసరంగా విద్యను ఉపయోగించకూడదు. అంటే మృత సంజీవని విద్య అంటే చనిపోయిన వారిని బతికించే విద్య అనమాట. సో శివుడు వెళ్ళిపోయాడు. ఇక శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, శుక్రాచార్యుడు అంటే అసురులకి ఆచార్యుడు కదా. ఈయన అసురులకి గురువు కాబట్టి అసురులకి దేవతలకి యుద్ధాలు నడుస్తుంటే అసురులు చనిపోతుంటే బ్రతికిస్తూ ఉన్నాడు అనమాట శుక్రాచార్యుడు. సో ఇలా ఉండటం వల్ల ఏమైంది, చనిపోయిన వాళ్ళు బతకడం వల్ల అసురుల సంఖ్య పెరగడము, దేవతలు తగ్గిపోవడము, మంచి అనేది తగ్గిపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ అనమాట. మంచికి చెడుకు మధ్యలో బ్యాలెన్స్ లేకుండా పోవడం వలన శివుడు కోపం వచ్చేసి ఏం చేశాడు, శుక్రాచార్యుని నీకు చెప్పిన విద్య ఏంటి, నేను ఇచ్చిన విద్యను మంచిగా ఉపయోగించమంటే ఇట్లా అసురులను బతికించడానికి ఉపయోగిస్తున్నా అనేసి కోపంతో మింగేస్తాడనమాట శివుడు. మింగేయడం వల్ల ఏమవుతుందంటే ఇక అంధకారం లోపలికి వెళ్ళిపోతాడు శుక్రాచార్యుడు శివుని లోపలికి. మింగేసినాక ఎటుపక్క అన్ని దిక్కులా చూసినా శుక్రాచార్యుడికి అంతా అంధకారం, ఏమీ కనిపించదు, ఎక్కడున్నానో తెలియదు, ఏం తెలియదు అనమాట. అలానే కొంతకాలం కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఏం చేస్తాడంటే శుక్రాచార్యుడు శివుని యొక్క శుక్రకణాలలో జ్వరబడి శుక్రకణాల రూపంలో మారి శుక్రాచార్యుడు బయటకు వస్తాడనమాట. శుక్రకణాల రూపం, శుక్రకణాలు అంటే స్పమ్స్ అనమాట మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే. ఆ రూపంలో చేరి బయటకు వస్తాడు. అది తెలిసిన శివుడు ఏం చేస్తాడు, కోపంతో మళ్ళీ శుక్రాచార్యుని చంపడానికి వెళ్ళగా శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్వతీమాతని తల్లి నన్ను రక్షించు అని వేడుకుంటాడు అనమాట. పార్వతీమాత ఏం చేస్తుంది, మీ శివునికి ఎలా చెప్తుందంటే మీ శుక్రకణం ద్వారా వచ్చాడు, ఆల్మోస్ట్ మీ సుపుత్రుడు అనమాట, పుత్రునితో సమానము, శుక్రాచార్యుని చంపకూడదని పార్వతి చెప్తే సరే అనేసి శుక్రాచార్యుని చంపడం అనమాట. అయితే ఈ శుక్రాచార్యుడు శుక్రకణ రూపంలో శివుడి నుంచి బయటకు వచ్చాడు. అంటే శుక్రకణం అంటే శుక్రాచార్యుడు అని ఆ విధంగా శుక్రునికి శుక్రాచార్యునిగా పేరు వచ్చింది అనమాట. అసలు పేరు ఏంటంటే ఉషస్సనుడు అని ఇదివరకు స్టార్టింగ్లో ఉన్న నేము, లేదా కావ్యుడు, కావ్యమాత పుత్రుడు కాబట్టి కావ్యుడు అని, ఉషస్సనుడు అని శుక్రునికి పేరు మొదట. తర్వాత ఈ శుక్రకణం నుంచి శివుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి శుక్రాచార్యుడు అని పేరు వచ్చిందనమాట. జ్యోతిష్యంలో
శుక్రుడిని గురించి ఒక తత్వాలు తెలియాలంటే ఫస్ట్ శుక్రునికి చంద్రునికి తేడా తెలియాలి మనకి. శుక్రునికి చంద్రునికి తేడా అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మిగతా గ్రహాలకి శుక్రునికి తేడా చాలా సులభంగా అర్థమవుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు మనకి ఒక క్లారిటీగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్లో ఎలా అంటే ఒక ఐస్ క్రీమ్ తింటున్నాడు అండి. ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ తింటున్నాడు. అది మంచి ఎండ టైంలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నాడు. సో అప్పుడే చంద్రుడు ఎలా ఫీల్ అవుతాడంటే అక్కడ ఎంత హాయిగా ఉంది ఐస్ క్రీమ్ తింటుంటే, మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇలా కొనిచ్చేది ఐస్ క్రీమ్ నాకు అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చంద్రుడు ఫీల్ అవుతాడు. ఎంత హాయిగా ఉంది, ఇంత ఎండలో వేడిగా ఉన్నప్పుడు ఇంత ఐస్ క్రీమ్ చల్లటి తింటుంది ఎంత హాయిగా ఉందని చంద్రుడు చెప్తాడు. అదే శుక్రుడు ఏం చెప్తాడంటే ఆ సిచ్యువేషన్లో ఈ పింక్ కలర్ ఐస్ క్రీము ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉందని ఆస్వాదిస్తాడనమాట. చంద్రుడు ఏం చేస్తాడు సిచ్యువేషన్లో అనుభూతిని ఇస్తాడు. శుక్రుడు ఏం చేస్తాడంటే ఆస్వాదిస్తాడు. రెండిటికి చాలా చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది అనమాట మన లోతుగా ఆలోచిస్తే. సో శుక్రుని యొక్క తత్వం ఏంటో అర్థమైపోయిందిగా. శుక్రుడు ఇంకే కారకత్వాలకి వహిస్తాడంటే ఆకర్షణ, ముఖ్యంగా ఆకర్షణ, అట్రాక్ట్ చేసుకోవడము మరియు ప్రేమ, ఆస్వాదించడము, వీటన్నిటికీ శుక్రుడు ప్రాధాన్యత ఇస్తాడు. ప్రేమలో ఎలా ప్రాధాన్యత ఇస్తాడు అంటే మనం అందరికీ తెలుసు ప్రేమ అంటే శుక్రాచార్యుడే అనేసి. ఎలా అంటే తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ, ఫ్యామిలీలో బంధువులతో ఉన్న ప్రేమ, ఒక లవర్స్ మధ్యలో ఉన్న ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, వీటన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా వచ్చి కలత్రకారకుడు అని కూడా అంటారు శుక్రుని. కలత్రకారకుడు అన్నప్పుడు అంటే వివాహకారకుడు అని. సో వివాహానికి శుక్రుని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే వివాహంలో ఏమేమి ఉంటాయండి, భార్యాభర్తల మధ్యలో అట్రాక్షన్ ఉండాలి, ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఉంటేనే ఇద్దరు కలిసి ఉండేది. ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఉండాలి. దాంతోపాటు రొమాన్స్ ఉండాలి. రొమాన్స్ కూడా అధిపతి శుక్రుడే అనమాట. అంతేకాకుండా ఇద్దరి మధ్యలో మృదువుగా మాట్లాడడం, భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరు స్మూత్గా మాట్లాడుకుంటేనే వాళ్ళ బాండింగ్ అనేది లాంగ్ టర్మ్ నిలబడేది. బంధాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. శుక్రుడు బంధాలకే ప్రియారిటీ ఇస్తాడు. సో ఈ ఆకర్షణ, అట్రాక్షను, సర్దుకుని పోయే తత్వం శుక్రుడు. మళ్ళీ సర్దుకుని పోయే తత్వం కూడా శుక్రుడి నుంచే వచ్చిందనమాట. అడ్జస్ట్ అవ్వడం, ఈ కారకత్వాలన్నీ ఉంటేనే ఒక సంబంధ బాంధవ్యాలు అంటే భార్యాభర్తల మధ్యలో సంబంధం నిలబడుతుంది. సో అందుకే శుక్రుని కలత్రకారకుడు తీసుకోవాలి. ఈ క్వాలిటీస్ అన్ని శుక్రునికి పరిపూర్ణంగా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి నటులు, శుక్రుడు ఏ రంగాలలో మనకు కనిపిస్తాడు అంటే వచ్చేసి నటులు ఉంటారుగా, సినీ నటులు, గాయకులు. శుక్రుడు సింపుల్గా చెప్పాలంటే శుక్రుడు సున్నిత కళలు అన్నిటికీ ఆధిపత్యాన్ని వహిస్తాడు. సున్నితమైన కళలు ఏవేవి ఉన్నాయి అన్ని కళలకు శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఎలా అంటే నటులు అని చెప్పాను, సినీ ఫీల్డ్లో నటులు, సంగీతము, మ్యూజిక్ సంబంధించిన వృత్తులు చేసే వాళ్ళందరూ శుక్రుని ఆధీనంలోకే వస్తారు. దాంతోపాటు ఫ్యాషన్ డిజైనరు, మేకప్ ఆర్టిస్టు, ఇవన్నీ చాలా సున్నితమైన కళలు కానీ చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అనమాట. ఇంకోటి ఐటీ రంగము, సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ రంగానికి కూడా ప్రిన్సిపల్ ఎవరు అంటే శుక్రుడే అనమాట. ఈ శుక్రుని యొక్క ఏ వృత్తిలో తీసుకోండి అతి సున్నితమైన వృత్తులు, గాయకులు సింగింగ్ చేస్తారు, గాయకులు కూడా శుక్రుని కిందకి వస్తారు. వీళ్ళందరిట్లలో హెవీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ ప్రొఫెషన్స్లో అన్నింటిలో ఖర్చు బాగా ఉంటుంది. అంతకి 10 లాభం ఉంటుంది ఆ వృత్తిలో. సినీ ఫీల్డ్ ఒక మూవీ క్లిక్ అయింది అంటే దాంట్లో ఒక లైఫ్ టైం సరిపడా ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్లో హైయెస్ట్ శాలరీస్ ఎవరికి వస్తాయి ఎంప్లాయీస్ కంటే సాఫ్ట్వేర్లోనే వస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి కూడా శుక్రుడు ప్రిన్సిపల్ అనమాట. అంతేకాదు శుక్రుడు ఆ రంగంలో ప్రిన్సిపల్ అయి ఉండి దాంతోపాటు ఇంకా వేరే కుజుడు, బుధుడు కారకత్వాలు వచ్చినప్పుడు టూల్స్ అన్నమాట, అప్లికేషన్స్, సెక్యూరిటీ, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి డివైడ్ అయిపోతాడు అన్నమాట శుక్రుడు. ఇంకా చెప్పాలంటే హైలీ అన్సెక్యూర్డ్ ఫీల్డ్ అనమాట శుక్రాచార్యుంది. ఎందుకు అన్సెక్యూర్డ్ ఫీల్డ్ అన్నానంటే భద్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఒక ప్రాజెక్ట్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడని ప్రమోషన్ మీద ప్రమోషన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటేనే కంటిన్యూ అవుతాడు ఆ కంపెనీ, లేదంటే కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో కంపెనీ ఎత్తుకోవాలి. అదేవిధంగా సినీ ఫీల్డ్లో నటులు ఉన్నారు, హీరోయిన్ ఉంది. ఒక 10 years వయసు ఉన్నప్పుడే యవ్వన వయసులోనే హీరోయిన్గా ఉంటుంది. ఆ వయసు అయిపోతే తన హీరోయిన్ ఎవరు గుర్తించారు. ఆ 10 yearsలో కూడా
కంటిన్యూషన్ హిట్స్ కావాలి, మూవీ హిట్స్, బాడీ పర్సనాలిటీ అందంగా మెయింటైన్ చేయాలి. సో ఇవి అనేవి అన్సెక్యూర్డ్ అనమాట. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఉన్నంతకాలం మాత్రం రాజయోగాన్ని ఇస్తాయి. ఇవి అంత ఇన్కమ్ సంపాదించి పెడతాయి. హైలీ ఇన్కమ్ వచ్చే ఫీల్డ్స్ శుక్రుడు, మరియు అభద్రత గల అన్సెక్యూర్డ్ ఫీల్డ్స్ అన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. శుక్రుడు ఇచ్చేది అలానే ఉంటాయి అన్నీ. సో ఈ ఫీల్డ్కి అయిపోయింది. ఇంకా వచ్చేసి శుక్రుడు మనకి బాడీ పార్ట్స్లలో ఎక్కడెక్కడ కనిపిస్తాడు శుక్రుడు మనకి. శుక్రుడు అందానికి కారకుడు. ముఖ్యంగా ఆకర్షణ, అందము, సున్నితత్వము, మృదుత్వము, అట్రాక్షను, ఇవన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడని చెప్పాం కదా. బాడీ పార్ట్స్లో ఎక్కడెక్కడ కనిపిస్తాడంటే స్కిన్ టోన్ అనమాట. కొంతమందికి స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అంటాం కదా. ఇంకోటి అట్రాక్షన్, ముఖంలో కళ అనమాట. రెడ్గా వైట్గా ఉంటేనే కాదు, నార్మల్ చామన్ ఛాయ ఉన్న కొంతమంది ఫేస్లో కళ అనేది బాగుంటుంది, ఫేస్లో కళ ఉంటుంది వాళ్ళలో అని మనం అంటూ ఉంటాం కదా. వాటికి కూడా శుక్రుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. మళ్ళీ నవ్వు, స్మైల్ అనమాట. స్మైల్ చాలా బాగుంటుంది కొంతమంది నవ్వుతే. ఆ స్మైల్కి కూడా అధిపతి ఎవరు? శుక్రుడే. చెంపలు, బుగ్గలు కొంతమందికి బాగా ఎక్స్పోజ్ మంచిగా ఉంటాయి, అందంగా చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ చెంపలకు కూడా అధిపతి శుక్రుడే వహిస్తాడనమాట. దీంతోపాటు శుక్రుడు జీవితంలో ఏం నేర్పించాలనుకుంటాడు మనకి అనేదాన్ని చూద్దాం. శుక్రుడు నేర్పే పాఠం ఏంటి జీవితంలో మనకి? ఎలా అంటే ఒక సిచ్యువేషన్లో ఎక్కడైనా సరే మనకి ఒక్కొక్క ప్లానెట్స్ గురించి వద్దాం. మనకు సూర్యుడు ఏం చెప్తాడంటే మనకి గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఉండాలి ఒక సిచ్యువేషన్లో, గౌరవం నాకు ఎంత వస్తుంది, నన్ను ఎంత గుర్తిస్తారు ప్రజలు అనేది సూర్యుడు చెప్తాడు. చంద్రుడు ఏం చెప్తాడంటే నేను ఎంత అనుభవిస్తున్నాను అని చెప్తాడనమాట. అదేవిధంగా బుధుడు ఏం చెప్తాడు, ఒక సిచ్యువేషన్, ఏదైనా సిచ్యువేషన్లో నాకు లాభం ఎంత వస్తుంది అంటాడు, ప్రాఫిట్ కావాలి బుధుడికి. తర్వాత కుజుడు ఏమంటాడు, నేను ఎంత సాధించాను, నేను పోరాడి ఎంత సాధించాను, కోరిక అనమాట. పోరాట తపన కోరిక కుజుడు వీటికి వహిస్తాడు. దాంతోపాటు శని ఏం చెప్తాడు, ఒక సిచ్యువేషన్లో కష్టపడు జీవితం మొత్తం కష్టపడు అంటాడు. గురువు ఏమంటాడు, ఈ జీవితంలో నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, ఎంత వీలైతే అంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించు గురువు చెప్తాడు. అదే శుక్రాచార్యుడు ఏం చెప్తాడంటే, శుక్రుడు జీవితాన్ని ఆస్వాదించు, ఎంత వీలైతే అంత బాగా ఆస్వాదించు, ఆ ఒక్కటే చెప్తాడు శుక్రుడు అనమాట. జీవితంలో నేర్పే పాఠం ఏంటంటే ఆస్వాదించు, జీవితాన్ని ఆస్వాదించు అని చెప్తాడు. దీంతో పాటు ఇంకా వచ్చేసి ఇంకొక పాయింట్, మనం స్టార్టింగ్లో శుక్రాచార్యుని యొక్క తండ్రి భృగు మహర్షి అని చెప్పాం కదా. భృగు మహర్షి అంటే ఎవరో కాదండి, కాలులో కూడా ఒక కన్ను ఉంటుంది. పురాణాల్లో మన తిరుపతి వెంకటేశ్వర స్వామి భూలోకం వచ్చి అక్కడ సెటిల్ అవ్వడానికి ఎందుకు వస్తాడంటే, ఒక మహర్షి వెళ్ళి విష్ణు ఛాతి మీద తన్నడం వల్ల లక్ష్మీదేవి కోపం వచ్చి బయటకు వచ్చేస్తుంది కదా. సో అప్పుడు లక్ష్మీదేవిని ఎత్తుకుంటూ విష్ణు భగవానుడు భూలోకం వస్తాడు కదా. ఆ కాలుతో తన భృగు మహర్షి ఉన్నాడుగా, ఆయన పుత్రుడే శుక్రాచార్యుడు అనమాట, ఎవరో కాదు. ఇంకా ఏంటంటే తండ్రి సప్త ఋషుల్లో ఒకరు. ఆయన రచించిన బుక్స్ ఏంటంటే మను చరిత్ర అని ఒకటి ఉంటుంది, బుక్ ఒకటి. దాంతోపాటు భృగు సంహిత అంటారు. భృగు సంహిత అంటే ఏంటంటే ఆస్ట్రాలజీ మొత్తం దాంట్లోనే ఉంటుంది, జ్యోతిష్యం అనేది. సో మనం ఈ జ్యోతిష్యం నేర్చుకుంటున్నాము ఈరోజు, ఇవన్నీ ఉన్నాయంటే ఆ రాసిన బుక్ ఎవరు అంటే, ఆ రాసిన బుక్ రచయిత ఎవరు అంటే భృగు మహర్షి అనమాట. సో ఆయన కుమారుడే శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడు కూడా జ్యోతిష్యాన్ని ఇస్తాడండి వృత్తులలో. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంకా మనం అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళిపోతున్నాం. ఇక శుక్రాచార్యుడు జీవన శైలి ఎలా ఉంటుందంటే, మనం ఏం చేస్తాం, మొదటి ఒక 4 పాయింట్లో చెప్పుకుందాం. మనిషికి బతకడానికి ఏం కావాలి? ఆహారం కావాలి, దుస్తులు కావాలి, వాహనం కావాలి, ఒక ఇల్లు కావాలి. ఈ 4 క్యారెక్టర్స్ కావాలి జీవనశైలి. సో ఈ 4 శుక్రాచార్యుడు ఏ ప్లానెట్, ఎటువంటి బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు, రాజసిక ప్లానెట్ అనమాట. రాజసిక అంటే రాజు లాంటి క్వాలిటీలు ఉంటాయన్నమాట. సో ఆ క్వాలిటీస్ అన్ని వీటిలో అప్లై చేస్తారనమాట. సో ఆహారం, జాతక చక్రంలో 2వ స్థానానికి అధిపతి ఎవరు? వృషభానికి శుక్రుడు. సో కలత్రకారకుడు 7వ స్థానానికి అధిపతి. సో తీసుకున్న ఈ 2 కారకత్వాలను ఫుల్ఫిల్ చేస్తాడు. ఫుడ్ అంటే 2వ స్థానమే కదా. ఈ 2వ స్థానానికి ఆహారంలో కూడా మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తినాలి, లగ్జరీ ఫుడ్, హైయెస్ట్ లగ్జరీ ఫుడ్, టేస్ట్ ఫుడ్ కావాలంటాడు. తర్వాత వస్తువులు,
ఒక వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడంటే దానికి అది ఎవరు అనుకూలంగా ఉండాలి? శుక్రాచార్యుడు అనుకూలంగా ఉండాలి, శుక్రుడు గ్రహం అనుకూలంగా ఉండాలి. సో బట్టలు కూడా మంచి సెలబ్రిటీస్ వేసే కలర్ఫుల్ బ్రైట్నెస్ అట్రాక్టివ్ బట్టలు వేసుకోవాలంటే కూడా శుక్రుడు అనుకూలంగా కావాలి. తర్వాత వాహనకారకుడు కూడా శుక్రుడే కదా. జాతకంలో ఎవరిని చూస్తారు? వాహనం కొనాలి అంటే శుక్రుని చూస్తారు మొదటగా, ఆయన అనుకూలంగా ఉన్నాడా లేదా అని. సో వాహనకారకుడు కూడా శుక్రుడు. లగ్జరీ బెంజ్ కార్ మెయింటైన్ చేయాలని కోరిక, ఇలాంటి తత్వాలన్నీ శుక్రుడి నుంచే పుట్టుకొస్తాయి అన్నమాట. గృహము, ఇల్లు కట్టుకోవాలంటే కూడా శుక్రుని అనుగ్రహం చూస్తాం. ఏమైనా వాహనము, దుస్తులు, బట్టలు, వేసుకునే దుస్తులు, ఫుడ్ అనమాట. వీటన్నిటిలో రాజసిక స్టైల్ అనమాట, హైలీ ఎక్స్పెండిచర్ అనమాట. శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితి పొందుతాడండి? మీనంలో ఉచ్చస్థితి పొందుతాడు. మీనం అంటే 12వ స్థానం. 12వ స్థానం అంటే ఖర్చు పెట్టే వ్యయం అనమాట. శుక్రుడు ఇష్టమైంది ఆస్వాదించాలంటే, ఎంత ఎక్కువ ఆస్వాదించాలంటే అంత ఖర్చు పెట్టాలన్నమాట. ఆయన అక్కడ మంచిగా కూర్చుంటాడు 12వ స్థానంలో. అందుకే ఆయన అక్కడ ఉచ్చస్థితి పొంది ఏదన్నా ఒకటి మనం ఆస్వాదించాలి, ఒక మంచి హైయెస్ట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మనం ఖర్చు పెట్టకుండా అయితే కాదు కదా. సో విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆయన ప్రొఫెషన్స్ కూడా విపరీతంగా ఇన్కమ్ వచ్చే, లాభాలు వచ్చే ప్రొఫెషన్సే ఉంటాయి. కానీ ఖర్చు అనేది కంపల్సరీ ఉంటుంది శుక్రునికి. జీవనశైలి అయిపోయాక రాజనీతి ఏంటంటే, శుక్రుడు నేర్పించే రాజనీతి ఏంటంటే, మనం ఒక పద్యం చదువుకుంటాం. ఎలా అంటే, తానొవ్వక ఇతరు నొప్పించుక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అంటాం కదా. కానీ ఇక్కడ తప్పించుకు తిరగమని శుక్రుడు చెప్పడమాట. తానొవ్వక ఇతరులను నొప్పించక ఎదుటి వాళ్ళని ఒప్పించి తన దారిలోకి తీసుకొచ్చేవాడే శుక్రుడు అనమాట. సో తాను నొప్పడు, ఎదురు వాళ్ళని ఒప్పించకుండా ఎదురు వాళ్ళని ఒప్పిస్తాడనమాట, సెటిల్మెంట్ చేస్తాడు. అంత నైపుణ్యత ఉంటుంది శుక్రాచార్యుడు. తులారాశికి అధిపతి కూడా శుక్రుడే కదా. తులారాశి వాళ్ళేంటి? డిప్లొమసీ అనమాట. అందరూ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకోవాలన్నమాట. అందరూ ఒప్పుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాంటి క్వాలిటీ శుక్రునికి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కుజ భగవానుడు ఏం చేస్తాడు? కుజుడు యుద్ధ భూమిని సృష్టిస్తాడనమాట. శుక్రుడు ఏం చేస్తాడు? ప్రేమ భూమిని సృష్టిస్తాడు. అంటే రెండు వారే. చివరికి వచ్చే క్లైమాక్స్ ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ నష్టం అనేది కామన్గా ఉంటుంది. సో ఈ ప్రేమ భూమిని శుక్రాచార్యుడు సృష్టిస్తాడు కదా. సో కుజుడు ఏం చెప్తాడు? ఇది నాకు కావాలి, ఇది నేను కొనుక్కోవాలి, ఎట్లన్నా పోరాడి కొట్లాడి ఏదైనా చేసి నేను ఇది తీసుకోవాలి, మొహమాటం లేదు, కొట్లాడైనా డబ్బులు పెట్టైనా గుంజుకొని తీసుకోవాలి. కుజుడు చెప్తాడు నాకు కావాలి అని, ఏదైనా నచ్చితే. శుక్రుడు ఏం చేస్తాడు? ఎవరైనా అబ్బాయి నచ్చితే, ఒక అమ్మాయి, ఈ అబ్బాయి నా చుట్టే తిరగాలి అని కోరుకుంటాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ రెండిట్లోనూ కావాలి అనేది ఉంది కోరిక, కానీ ఆలోచించే విధానంలో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటాడు శుక్రుడు, అక్కడ స్వాధీనం చేసుకుంటాడు కుజుడు అనమాట. సో రెండు హైలీ ఎమోషనల్ ప్లానెట్సే, కానీ అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా చెప్పాలంటే శుక్రుడు ఏంటంటే, శుక్రుడు ఒక రొమాన్స్కి, ప్రేమకి, వీటన్నిటికీ అధిపతి కదా. సో విపరీతమైన ప్రేమించడము, ప్రేమలో పడితే ఇలాంటి క్వాలిటీస్ అని ఉంటాయిగా. ఒకనొక క్వాలిటీ, ఒక 5 years 10 years ఇంకా మెచ్యూరిటీ వచ్చాక, ఇంతగానం ప్రేమించాను, ఇంతగానం ఉంది, బాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో, ఈ బాండింగ్ ఇవన్నీ చేసుకుని ఒక గృహం లేకపోతే ఎలా, నాకు ఒక కుటుంబం లేకపోతే ఎలా అని శుక్రుడు చంద్రుడిగా మారిపోతాడండి. అప్పుడు ఏమవుతాడు? ఇంత ప్రేమ ఉంది, ఇంత లవర్స్, ఫేమస్ లవర్సు, వాళ్ళకన్నా కుటుంబం కావాలని కోరుకుంటాడుగా. కుటుంబం కావాలనగానే అమ్మాయి ఏమైపోతుంది? మ్యారేజ్ చేసుకోగానే తల్లిగా మారిపోతుంది. తల్లిగా మారిపోవనే చంద్రుడు యాక్టివేట్ అయిపోతాడు. తల్లి అంటే చంద్రుడు కదా. సో శుక్రుడు చంద్రుడిగా మారిపోతాడు అన్నమాట అప్పుడు. సో సున్నితమైన వేరియేషన్, స్టార్టింగ్లో చెప్పాను శుక్రుడికి చంద్రుడికి వేరియేషన్ ఏంటనేది. సో ఇవన్నీ, ఇంత ప్రేమ ఉండే లాభమో ఒక గృహస్థులుగా మారాలన్న ఫీలింగ్ చివరికి మారిపోతాడు అన్నమాట శుక్రుడు చంద్రుడుగా. ఇంకా వచ్చేసి చంద్రుడు ఏం చేస్తాడంటే, ఒక అందమైన ఒక ఇంటిని గృహంగా మారుస్తాడనమాట. ఒక ఇంటిని గృహంగా చంద్రుడు మారుస్తాడు. ఆ మార్చిన గృహాన్ని అందమైన స్వర్గంగా శుక్రుడు మారుస్తాడనమాట. తేడా ఏంటో చూడండి. ఆయన ఇంటిని గృహంగా మారుస్తాడు చంద్రుడు. ఆ మార్చిన గృహాన్ని అందమైన స్వర్గంగా ఎవరు మారుస్తారు? శుక్రుడు. అంటే అందమైన స్వర్గంగా ఎలా మారుతుందంటే, భార్యాభర్తల మధ్య ప్రేమలు, పిల్లలు, సంతానం, అందరూ ప్రేమగా కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, ఇవన్నీ క్వాలిటీస్ చేసేసి ఆ గృహాన్ని స్వర్గంగా మారుస్తాడు శుక్రుడు. ఇంకా ప్రకృతిలో ఎక్కడెక్కడ మనం చూస్తాము శుక్రుడిని అంటే, సీతాకోకచిలుక, నెమలి, ఆకర్షణీయంగా ఉండే నెమలి, బటర్ఫ్లై నెమలి అయిపోయింది, ఇంద్రధనస్సు, రంగురంగులుగా కనిపించే ఇంద్రధనస్సు, ఇంకా పువ్వులు, ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ కూడా అధిపతి శుక్రాచార్యుడే. ఫ్లవర్స్లో వచ్చేసి లిల్లీ పువ్వు, రోజా పువ్వు, తామర పువ్వు,
ఇలా ఈ పువ్వులకి ఇంకా సుగంధ ద్రవ్యాలు, చందనము, జాజి, వీటన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇంకా ప్రకృతిలో ఎక్కడైతే అందము, ఆకర్షణ, సుగంధము, మాధుర్యము, ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయో అక్కడ శుక్రుడు స్పర్శ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రకృతిలోని ఇంద్రధనుస్సులోని రంగులు, నెమలిలోని వైవిధ్యము, తేనెలోని మాధుర్యము, ఇవన్నీ శుక్రాచార్యునికి ప్రతిరూపంగా ఉంటాయన్నమాట. సో శుక్రుని యొక్క క్వాలిటీస్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకా దీంతో శుక్రుడు మన మానవ శరీరంలో ఇంటర్నల్ బాడీ పార్ట్స్కి దేనికి ఆధిపత్యాన్ని వహిస్తాడు? కిడ్నీస్కి అనమాట. కిడ్నీస్ కూడా శుక్రుడు ఆధిపత్యాన్ని. దాంతోపాటు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అయిన ఈ అండాలు, ఆర్గాన్స్ అని కాదు, లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్కి పనిచేసేటి ఈ అండాలు, శుక్రకణం అంటే స్పర్మ్స్, అండాలు అంటే ఎగ్స్ అనమాట, ఓవరీస్, వీటికి ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్కి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు అనమాట ఇంటర్నల్గా. సో ఈ నిత్య అనారోగ్యాలు ఏంటి? కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో నొప్పి రావటము, ఈ పీసీఓఎస్ సిండ్రోమ్ అనమాట, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనమాట. ఎగ్స్ అన్ని ఒక దగ్గర గుజ్జుగా ఇంప్రాపర్ గ్రోత్ ఉంటాయిగా, ఆ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కూడా శుక్రుడు మంచిగా లేకపోవడం వల్ల జాతకంలో వస్తుంటాయి అన్నమాట. ఇంకా శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడము, శుక్రుడు బాగా లేకపోవడం వల్ల అబ్బాయిల జాతకంలో వీటన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇదే కాకుండా ఇంకా రియల్ టైం సిచ్యువేషన్లో మనకు శుక్రుడు ఎలా కనిపిస్తాడో చూద్దాం. మనకి ఇంకోటి, సూర్యునికి శుక్రునికి వేరియేషన్ మనం ఎక్కువ చెప్పుకోలే కదా, ఇప్పుడు చెప్తానండి. శుక్రునికి సూర్యునికి ఎలా అంటే, సూర్యుడు ఒక సింహాసనం ఇస్తాడు, రాజు కదా సూర్యుడు అంటే, ఒక సింహాసనం ఇస్తాడనమాట. సూర్యుడు సింహాసనం ఇస్తే శుక్రుడు సుఖాసనాన్ని ఇస్తాడనమాట. రెండింటి వేరియేషన్ ఇందులో అర్థమైపోతుంది మనకి. మనకి ఇంకా డీప్గా వెళ్తే, ఒక షోరూమ్కి ఒక కారు కొనడానికి వెళ్ళాడండి ఒక వ్యక్తి. కారు కొనడానికి వెళ్ళినప్పుడు మంచి కారు, ఒక 30 lakhs పెట్టి కారు కొందామని ఒక వ్యక్తి డిసైడ్ అయ్యాడు. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఈ 7 planets ఎలా రియాక్ట్ అయ్యాయో చూద్దామండి. సూర్యుడు ఏమంటాడు, ఈ కారు నేను యూజ్ చేయడం వల్ల సమాజంలో నాకు ఎంత గౌరవం వస్తుంది అని సూర్యుడు ఆలోచిస్తాడు, సూర్యతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు. తర్వాత చంద్రుడు, ఈ కారు కొంటే మా ఫ్యామిలీ మేమంతా టూర్కి అందరూ కూర్చొని హ్యాపీగా పిల్లలతో పాటు బయటికి మంచిగా సేఫ్టీ పారామీటర్లో వెళ్ళొచ్చు కదా అని చంద్రుడు చూస్తాడనమాట. బుధుడు ఏం చూస్తాడు, ఈ 30 lakhs పెట్టి నేను ఈ కారు కొంటున్నాను, ఇదే ఇన్వెస్ట్మెంటు ఇంకా వేరే వాటి మీద బిజినెస్లో పెడితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇది కొనడం అవసరమా కాదా అని బుధుడు ఆలోచిస్తాడనమాట. తర్వాత ఎవరు, కుజుడు ఏంటంటే, ఇది చాలా బాగుంది కారు, ఎట్లయినా సరే దీన్ని నేను కొనాల్సిందే, నా దగ్గరే ఉండాలి ఇది అని కుజుడు కోరుకుంటాడు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో నాకే కావాలి ఈ కారు. తర్వాత వచ్చేసి గురువు ఏం ఆలోచిస్తాడు, ఈ కారు డిజైన్ చేయడానికి, ఇంత బాగా డిజైన్ చేయడానికి ఎంత నాలెడ్జ్ కావాలి అని గురువు ఆలోచిస్తాడు. జ్ఞానం గురించి కదా గురువు. నెక్స్ట్ శుక్రుడు ఏమంటాడంటే, ఈ కారు ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, లోపల ఎంత కంఫర్ట్గా ఉన్నాయి సీట్స్, చాలా లగ్జరీగా ఉంది కారు, అందాన్ని చూస్తాడు. మరి ఎంత బాగా అట్రాక్టివ్గా ఉంది ఈ కారు అని శుక్రుడు చెప్తాడు. శని చెప్తాడు, ఈ 30 లక్షలు పెట్టి ఈ కారు కొనడానికి నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను నా డబ్బు సంపాదించడానికి అని శని చెప్తాడనమాట. అర్థమైపోయింది ఈ సిచ్యువేషన్లో ఒక్కొక్క గ్రహం ఎలా ఆలోచిస్తుందో. సో ఇంకా చెప్పుకోవాలంటే, ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు కొనడానికి ఒక వ్యక్తి రెడీ అయ్యాడు. ఇల్లు కొనడానికి రెడీ అయినప్పుడు సూర్యుడు ఏమంటాడు, అక్కడ కూడా సూర్యుడు మళ్ళీ, ఈ ఇల్లు కొంటే నాకు సమాజంలో ఎంత విలువ వస్తుంది, సొసైటీలో నాకు ఎంత గుర్తింపు వస్తుంది ఈ ఇల్లు నాకు ఉండడం వల్ల, నా పేరు మీద ఉండడం వల్ల సూర్యుడు ఆలోచిస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు, సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత ఏం చేస్తాడు, బుధుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇక్కడ లాజిక్, ప్రాఫిటే ఆలోచిస్తాడు బుధుడు. ఈ ఇంటికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నాను నేను, ఇంటికి ఇన్వెస్ట్మెంట్ బయట ఉంటే 20,000 రెంట్ అవుతుంది, అదే రెంట్ ఈఎంఐ కడితే నాకు సరిపోతుంది, ఇల్లు సొంతం అయిపోతుంది. లాజికల్గా బుధుడు ఆలోచిస్తాడు అన్నమాట. గురువు ఏం ఆలోచిస్తాడు, ఈ ఇంటి తీసుకుంటే నేను పూజ గది ఉంటుంది, నాకు సెపరేట్గా దైవ పూజ చేసుకోవచ్చు, నా రూమ్ నాకు సపరేట్గా ఉంటుంది, ఎప్పుడు నేర్చుకోవడానికి ఏదైనా లర్నింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని గురువు ఆలోచిస్తాడు. శుక్రుడు ఏం చేస్తాడు, ఎంత లగ్జరీగా ఉండొచ్చు ఈ ఇంట్లో, మనం ఎంత హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, లగ్జరీగా అనమాట. భార్య భర్త బెడ్రూమ్స్ ఉండడం సెపరేట్, పిల్లలకి వేరే రూమ్స్ ఉండడం, అంటే శుక్రుడు ఆలోచించే క్వాలిటీస్ అన్నీ డిఫరెంట్ అనమాట. సో ఎంత ఈ ఆకర్షణీయంగా, ఎంత అద్భుతంగా ఉంది ఇల్లు, ఫైనల్ డిజైనింగ్ ఎంత బాగుంది అని శుక్రుడు ఆలోచిస్తాడు. శని ఏం ఆలోచిస్తాడు, మళ్ళీ ఈ డబ్బు సంపాదించడానికి నేను ఎంత కష్టపడితే ఈ డబ్బు సంపాదించాను నేను,
ఎంత కష్టపడాలి ఇంకా దీన్ని లోన్ తీర్చాలంటే ఇల్లు తీసుకుంటే అని శని ఆలోచిస్తాడనమాట. సో ఈ 7 ప్లానెట్స్కి శుక్రునికి వేరియేషన్ అయితే అర్థమైపోయి ఉంటుంది 2 ఎగ్జాంపుల్స్లో. అండ్ శుక్రుడు తత్వాలు ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి: మాధుర్యము, మృదువుగా మాట్లాడము, ఆకర్షణ, అందము, డిప్లొమాటిక్ అప్రోచ్, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఒప్పించే తత్వము, ఆస్వాదించడం అన్నమాట. శుక్రుడు ఇచ్చేది ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఆస్వాదించడం. ఈ క్వాలిటీస్ అన్ని శుక్రుడు ఇస్తాడు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.